నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను పద్మ. ఇక ఈ రోజు స్టాక్ మార్కెట్ అద్భుతమైన మార్పులతో ముందుకు సాగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించిన నిర్ణయం వల్ల ప్రపంచ మార్కెట్లు అయితే ఊపిరికి లభించినట్టయింది. దాని ప్రభావం మన దేశ మార్కెట్లపైన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిఫ్టీ 50 25,400కు పైగా నిలిచి సెన్సెక్స్ 300 నుంచి 400 పాయింట్ల లాభంతో ముందుకైతే సాగినట్టుగా తెలుస్తోంది. ఐటీ, ఫైనాన్షియల్ సెక్టార్లు బలంగా అయితే రాణిస్తూ ఉండగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా మంచి వృద్ధిని అయితే చూపిస్తున్నాయి. ఈ మార్పులు పెట్టుబడిదారులకి ఏం చెబుతున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ మీద దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ తేజ జగడం గారు. తేజ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి అనుకోవచ్చు అంటారు? మార్కెట్స్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయండి. లాస్ట్ 3 days నుంచి మార్కెట్స్ పాజిటివ్ గా రన్ అవుతున్నాయి. అండ్ ఈ మార్కెట్స్ రైజ్ అవడానికి ప్రధాన కారణాలు మనం యుఎస్ ఫెడ్ రేట్స్ ఒకటి అనుకోవచ్చు. అండ్ మనకి ఆల్రెడీ జిఎస్టీ రిఫార్మేషన్ పాజిటివ్ గా క్లోజ్ అయింది కదా, అది September 22 నుంచి అమలు అవబోతుంది. సో అదొక పాజిటివ్ న్యూస్ మనకు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యుఎస్ ఇండియా టారిఫ్, దీని మీద కొంచెం ప్రోగ్రెస్ ఉందన్నమాట. ట్రంప్ అండ్ మోడీ సూన్ కాల్ లో మాట్లాడబోతున్నారు. సో అన్ని పాజిటివ్ ఇండికేటర్స్ వల్ల ఇండియన్ మార్కెట్ పాజిటివ్ గా రన్ అవుతుంది. అండ్ మనం సెక్టార్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 16 సెక్టార్స్ ఉంటే 16 సెక్టార్స్ కూడా పాజిటివ్ గానే స్టార్ట్ అవడం జరిగింది అనమాట. నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ 96 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,427 దగ్గర రన్ అవుతుంది. కరెంట్ 25,427 దగ్గర ఉంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 25,500 అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 70 పాయింట్లు పైకి వెళితే ఒక రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. అది కానీ బ్రేక్ చేయగలిగితే 25,650 దగ్గర మనం నిఫ్టీ చూడగలం అనమాట. అది ఇమీడియట్ రెసిస్టెన్స్ అనమాట. అండ్ ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ విషయానికి వస్తే నిఫ్టీకి 25,300 నుంచి 25,350 జోన్ లో ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ ఉంది. అది బ్రేక్ చేసి కిందికి వస్తే మళ్ళీ 25,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది అనమాట. రైట్ నౌ మార్కెట్ మొత్తం పాజిటివ్ గానే ఉంది. ఉన్న సెక్టార్స్ లో ఐటీ కొంచెం ఎక్కువ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అనమాట వేరే సెక్టార్స్ తో పోలిస్తే, ఎందుకంటే మనకి ఫెడ్ ఎక్స్పర్ట్స్ వల్ల. అండ్ నిఫ్టీలో ఇప్పటికి అంటే కరెంట్ 11:35 అవుతుంది కదా టైము, 11:35 కి టాప్ గెయినర్స్ విషయానికి వస్తే మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ 2.08% పాజిటివ్ గా రన్ అవుతుంది. అండ్ ఇన్ఫోసిస్ 1.47% పాజిటివ్ గా రన్ అవుతుంది. ఎటర్నల్ 1.37%, సన్ ఫార్మా 1.02%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.01%, ఎస్బీఐ లైఫ్ 0.98%. మనం అనుకున్నట్లు అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ టాప్ 5 లో 2 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి 22 పైన బిజినెస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందరూ జిఎస్టీ 0% అవుతుంది కదా, నీళ్ళు అవుతుంది కదా, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు పాలసీస్ కొనడానికి. సో వాటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఒక బెస్ట్ బెట్ అనమాట. అండ్ ఇన్ఫోసిస్ మనకు తెలిసిందే, ఐటీ సెక్టర్స్ ఫెడ్ రేట్స్ వల్ల ఐటీ సెక్టర్స్ ఆల్మోస్ట్ అన్ని ముందంజలోనే ఉన్నాయి. సన్ ఫార్మా అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా మనం పాజిటివ్ గానే ఉన్నాయన్నమాట ఈ రోజు. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఈ రోజు మనకి నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్ 0.72% డౌన్ లో రన్ అవుతుంది. అండ్ కోల్ ఇండియా 0.68% నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. బజాజ్ ఫైనాన్స్ 0.50%, ఓఎన్జీసీ 0.50% అండ్ హిందాల్కో 0.38%. ఇవి నెగిటివ్ గా ఉన్నాయన్నమాట. అండ్ ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే నిన్న కూడా ఎఫ్ఐఎస్ భారత్ మార్కెట్ లో అమ్మకాలే జరిపారనమాట. అంటే కొనుగోలు జరిగింది, కొనడం జరిగింది, అమ్మడం జరిగింది. కొనడంతో పోలిస్తే అమ్మడం ఎక్కువ అయింది. అరౌండ్ 1,100 crores మన ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ తీయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ డిఐఎస్ మనకు సపోర్ట్ యథావిధిగా లభించింది. మనకి ఆల్మోస్ట్ 2,000 కోట్లు డిఐఎస్ ఎక్స్ట్రాగా ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. సో మార్కెట్స్ ఓవరాల్ గా పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఈ రోజు సెక్టార్స్ వైజ్